Praise the Lord. Praise the Lord. Psalms 118, 1 and 2. Give thanks to the Lord for He is good, for His steadfast love endures forever. Let Israel say, steadfast love endures forever. సన్నుతించెదను అత్యున్నతుడా, భూమి ఆకాశములు చేసిన దేవా. సన్నుతించెదను అత్యున్నతుడా, భూమి ఆకాశములు చేసిన దేవా. మహిమకు ప్రభువా, ఘనతకు యోగ్యుడా, మహిమ ప్రభావము యేసునికే. మహిమకు ప్రభువా, ఘనతకు యోగ్యుడా, మహిమ ప్రభావము యేసునికే. యేసు రాజా, నీవే నా దైవము. యేసు రాజా, నీవే ఆశ్రయము. యేసు రాజా, నీవే నా శైలము, నా కోటయు నీవు మాత్రమే. యేసు రాజా, నీవే నా దైవము. యేసు రాజా, నీవే ఆశ్రయము. యేసు రాజా, నీవే నా శైలము, నా కోటయు నీవు మాత్రమే. స్తుతించెదను మహోన్నతుడా, స్తోత్రింపదగినవి నీ కార్యములు. స్తుతించెదను మహోన్నతుడా, స్తోత్రింపదగినవి నీ కార్యములు. మహిమకు ప్రభువా, ఘనతకు యోగ్యుడా, మహిమ ప్రభావము యేసునికే. మహిమకు ప్రభువా, ఘనతకు యోగ్యుడా, మహిమ ప్రభావము యేసునికే. యేసు రాజా, నీవే నా దైవము. యేసు రాజా, నీవే ఆశ్రయము. యేసు రాజా, నీవే నా శైలము, నా కోటయు నీవు మాత్రమే. కీర్తించెదను నా యేసునాథా, నీ వంటి వారు ఎవ్వరు లేరు. కీర్తించెదను నా యేసునాథా, నీ వంటి వారు ఎవ్వరు లేరు. మహిమకు ప్రభువా, ఘనతకు యోగ్యుడా, మహిమ ప్రభావము
పాట. యేసయ్య మనకి ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నారు. యేసయ్య మన గొప్ప ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మాతో అందరూ పాడాలి. నా కోటయు నీవు మాత్రమే, యేసు రాజా నీవే నా దైవము, యేసు రాజా నీవే ఆశ్రయము, యేసు రాజా నీవే ఆశ్రయము, నా కోటయు నీవు మాత్రమే. Holy Spirit of God, loving Spirit, Comforter, Holy Spirit, welcome you now in this place, welcome you now in this place. Fill me, Lord, lead me, Lord, use me, Lord. Fill me, the Holy Spirit of God. Lead me, the Holy Spirit of God. Use me, the mighty, the greatest, the anoint of the Holy Spirit. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టిన విధానం బనికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టిన విధానం బనికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, ఈ పగటి వేళ ఎందు పనికిరాన నిలబెట్టిన విధానం బనికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, మీరే ప్రసంగం చేయండి రాజా. పరిశుద్ధాత్మని మీరే ప్రసంగం చేయండి రాజా. పరిశుద్ధాత్మ దేవ, నీ ఒంటరి వాడిని కాదు, మీ నాకు తోడైన విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, నీ ఒంటరి వాడిని కాదు, మీ నాకు తోడైన విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, మన ఇద్దరము కలిసి చేసిన మాయమ పరచద. పరిశుద్ధాత్మ దేవ, మన ఇద్దరము కలిసి చేసిన మాయం పరచద. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ ధ్యాన నిమిత్తమై ఆదికాండ 41వ అధ్యాయం 46వ వాక్యం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి, పరిశుద్ధాత్మదేవా నాతో మీరు మాట్లాడండి అని ప్రార్థనా పూర్వకంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడి పగటి వేళ నీతో నాతో మనందరితో మాట్లాడి తృప్తి పరచగలిగిన గొప్ప దేవుడు. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య బానిస అయిన యోసేపుని ఉన్నత ఉద్యోగాన్ని అనుగ్రహించాను. ఈ పగటి వేళ మన ప్రసంగాంశం, యేసయ్య బానిస అయిన యోసేపుకి ఉన్నతమైన ఉద్యోగమును అనుగ్రహించాను. నాతో పాటు చెప్పండి గట్టిగా, యేసయ్య బానిస అయిన యోసేపుకి ఉన్నతమైన ఉద్యోగమును అనుగ్రహించాను. ఆదికాండం 41:46 వాక్యం నాతో పాటు గట్టిగా చెప్పండి. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు, అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ సర్వీస్కి ఎంటర్ అయినప్పుడు ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్త దేశమంతటా సంచారము చేశాను. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుదాం అందరం. జోసెఫ్ was 30 years old when he entered the service of Pharaoh, king of Egypt, and Joseph went out from Pharaoh's presence and traveled throughout Egypt. దేవాది దేవుడు యోసేపుని కనికరించి తన 30వ ఏటన ఉన్నతమైన ఉద్యోగములోనికి ప్రవేశపెట్టించాడు. ఆ స్థానం, ఆ ఉద్యోగం
అలాంటి ఉన్నతమైన ఉద్యోగంలోనికి ఆయన వెళ్తాడని ఎప్పుడు ఊహించలా, ఎప్పుడు ఆశించలా, ఎప్పుడు కలల కనలా. అవునా? అవునా? 14వ ఏటన దేవుడు ఒక స్వప్నం ఇచ్చాడు. ఆయన ఒక కలను చూశాడు. ఏంటి తెలుసా? అటువంటి ఉన్నతమైన స్థానములోనికి, దేశములోనే రాజు తర్వాత ఉన్న స్థానములోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడని తన 14వ ఏటనే స్వప్నం చూశాడు. అతనికి దేవుడు తన డ్రీమ్ జాబ్, స్వప్నాల ఉద్యోగం, కలల ఉద్యోగం, తన 16 సంవత్సరాల తర్వాత ఆయన చూసిన స్వప్న ప్రకారం దేవుడు జరిగించి తీర్చాడు. జరిగించి ఆయన ఆ సింహాసనములో ఆయన్ని కూర్చోబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీతో చెప్పనా, తన డ్రీమ్ జాబ్, తన స్వప్నాల ఉద్యోగం, తన కలల ఉద్యోగములోనికి నా దేవుడు యోసేపుని నడిపించగలిగితే నీ డ్రీమ్ జాబులోనికి, నీ డ్రీమ్ మినిస్ట్రీలోనికి, నీ డ్రీమ్ స్థానములోనికి నువ్వు గనక స్వప్నాలు చూడగలిగితే, నేను చెప్పను అది ఆకాశం అంత ఉన్నతమైన, అది ఎంత వెడల్పైనా, అది ఎంత లోతైనా, నెలలు ఆలస్యం అవ్వచ్చు, నీ డ్రీమ్ జాబులోనికి నా దేవుడు అడుగు పెట్టించబోతున్నాడు. నీ డ్రీమ్ మినిస్ట్రీలోనికి అడుగు పెట్టించబోతున్నాడు. నీ డ్రీమ్ స్థానములోనికి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టేటట్టు చేయగలడు ఆయన. యోసేపు దేవుడే మన దేవుడు. యోసేపుకు చేయగలిగితే మనకు కూడా చేయగలడు. మన మందిరంలోనికి ఒక తమ్ముడు వస్తాడు. అతని పేరు సత్యకిరణ్. సత్యకిరణ్ ఆశ ఏంటంటే ఆయన లోకో పైలట్ అవ్వాలని, అంటే ట్రైన్ డ్రైవర్ అవ్వాలి అని అతని ఆశ. తన డిగ్రీ నుండి ఆ ఆశ పెంచుకున్నాడు. అలాగే డిగ్రీ అయిపోయినాక దానికి సంబంధమైన పుస్తకాలు చదివి అనేకమైన పరీక్షలు, ఇంటర్వ్యూలు అప్పేర్ అవ్వడం ప్రారంభించాడు. కానీ 2004లో కుదరలా, 2005లో కుదరలా, 2006లో కుదరలా, 2007లోనికి అడుగు పెట్టగా అమ్మా నాన్న అన్నారు, మేము అనేక మందిని అడిగాం నాన్న, దీనికి లంచం పెట్టాలంట, వాళ్ళకి ఇవ్వాలంట, వీళ్ళకి ఇవ్వాలంట, అందులో ఇది ప్రభుత్వ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మనకి ఇక వద్దు, వేరేదేమన్నా ప్రయత్నం చేసుకో. లేదమ్మా, నా డ్రీమ్ ఒక రోజున నేను లోకో పైలట్గా మారబోతున్నా. సరే నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం, చదివేవాడు నువ్వు, మేము ఏ ధనము ఇవ్వలేం, కానీ నీ ఇష్టం. అలాగే 2007 అయింది. 2007లో చివరిలోనికి వాళ్ళ బంధువులు ఒకళ్ళు వచ్చన్నారు, నీ సెల్ఫ్ ప్రిపరేషన్ కుదరదు, నీ స్వయం సిద్ధపాటు కుదరదు, పలానా చోటుకి వెళ్ళు, అక్కడ కోచింగ్ నేర్పుతారు. ఆ కోచింగ్ నేర్చుకున్నాడు. ఆ 2007 అయిపోయింది. 2007 చివరిలోనికి అడుగు పెడుతుండగా కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. లోక పైలట్గా కాకపోయినా వేరే వేరే ఉద్యోగాలు వస్తున్నాయి. అందరూ ఏమన్నారంటే ఫలానా ఆయనకి ఇంత ఇచ్చాం, ఫలానా ఆయనకి ఇంత ఇచ్చాం, ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే నీకు కూడా ఆ ఉద్యోగం కావాలంటే ఇంత నీకు కూడా ఉద్యోగం వస్తుంది. వెంటనే ఏమన్నాడంటే నేను డబ్బిచ్చి ఉద్యోగం సంపాదించుకుంటే నా దేవుని గొప్పతనం ఏముంది, నా దేవునికి మహిమేముంది అంటే ఆయన అంటాడంట, అబ్బో ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసామండి, ఇక నీ ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు రాసుకుంటావో రాసుకో. 2008 రాలా, 2009 రాలా, 2010 రాలా, 2011 రాలా, 2012 కల్లా అతనికి 30 సంవత్సరాలు వస్తాయి. 30 సంవత్సరాలు దాటితే అతనికి లోకో పైలట్గా మారడానికి కుదరదు. ఇక ఏమీ లేదు, అంత ఆశలన్నీ అయిపోయినాయి. అప్పటికి ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు కన్నా పెట్టు, నీకు ఉద్యోగం వస్తుంది. లేదు, నా దేవుడు నా డ్రీమ్ జాబ్ని నా చేతికి అందించబోతున్నాడు. ఒక రోజున నేను లోకో పైలట్గా ఉండబోతున్నా. 2012 ఏప్రిల్ నెల కల్లా అతనికి 30 సంవత్సరాలు దాటిపోతాయి. ఇక ఆశకి మార్గమే లేదు. 2012 జనవరి దాటిపోయింది, ఫిబ్రవరి దాటిపోయింది, మార్చి దాటిపోయింది. ఏప్రిల్ 28వ తారీఖు లోపల ఆయనకి 30వ సంవత్సరం దాటబోతుంది. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు అన్న దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 3 రోజుల లోపల లోకో పైలట్గా ఉద్యోగం వచ్చేసింది. ఆ తమ్ముడు 3 ఆరాధనలో ఉంటాడు.
ఇప్పుడు ఆయన బిట్రకుంట నుండి వస్తున్నాడు, అందువల్ల లేట్ అయిపోతున్నాడు. ఆయన లోకో పైలట్గా వచ్చింది. ఈ పగటి వేళ నేను చెప్పనా, యోసేపుకి డ్రీమ్ జాబ్ ఇప్పించాడు, సత్యకిరణ్కి డ్రీమ్ జాబ్ ఇప్పించాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో లంచం పెట్టి ఉద్యోగం సంపాదిత దేవుని గొప్పతనం ఉండదు. ఈ రోజున దేవుని మీద ఆశ్రయపడు. అటువంటి అధికారుల గుండెలను మార్చి లంచం ఇవ్వకుండా నా దేవుడు ఉద్యోగాన్ని పెంచబోతున్నాడు, స్థానాలు పెంచబోతున్నాడు, కోర్సులోనికి నడిపించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో 30వ సంవత్సరం 30 లేకపోతే 30 అనేది అనేక సందర్భాల్లో కనపడుతుంది. బైబిల్ గ్రంథ ప్రకారం 30 దేనికి సూచన? వేద పండితుల అభిప్రాయం 30 దేనికి సూచన అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మెచ్యూరిటీ లెవెల్కి చూపెడుతుంది. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా మెచ్యూరిటీ లెవెల్ 30 దేని చూపెడుతుందంటే టర్నింగ్ పాయింట్, తన బతుకులో ఒక గొప్ప మలుపు. 2 లీడర్షిప్కి అడుగుపెట్టే సంవత్సరం, అథారిటీలో అడుగుపెట్టే సంవత్సరం, ముందుకు దూసుకెళ్లే సంవత్సరం. 30 నుండి సూపర్ ఫాస్ట్గా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయే సంవత్సరం. 30వ ఏటన యోసేపు దేశములోనే ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 30వ సంవత్సరమున ఎజెకియెల్ ప్రవక్తగా పిలువబడ్డాడు. 30వ సంవత్సరమున బాప్టిజం ఇచ్చే యోహాను యేసయ్యను చూసి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. 30వ సంవత్సరమున దావీదు రాజుగా మారాడు. 30వ సంవత్సరమున పాత నిబంధనలో ఉన్న ఎవ్రీ ప్రీస్ట్, ప్రతి యాజకుడు 30వ సంవత్సరమున యాజకుడిగా మారాడు. 30వ సంవత్సరమున మన యేసయ్య పరిచర్యకు అడుగు పెట్టాడు. యోసేపు తన జీవితం ఎలాగ మారిపోయిందంటే 29 సంవత్సరాలు దాకా ఎలా మారిపోయిందంటే, ఇక నా స్వప్నాలు జరుగుతాయా, నా కలలు జరుగుద్దా? ఈయన ఎక్కడున్నాడంటే ఇంట్లో లేడు, ఆయన ఎక్కడున్నాడంటే స్పోర్ట్స్ క్లబ్లో లేడు, ఆయన ఎక్కడున్నాడు తెలుసా? చెరసాలలో ఉన్నాడు. జీవితాంతం చెరసాలలోనే ఉండాలా, అక్కడే తుది శ్వాస విడిచిపెట్టాలా. బేలిచ్చే నాదులు లేడు, ఈయన మా అబ్బాయి అని చెప్పే నాదులు లేడు. ఇక స్వప్నాలు జరుగుతాయి అన్న ఏ కోసాన, ఏ మార్గము లేనప్పుడు అటువంటి టైంలో నా దేవుడు అతన్ని అక్కడి నుండి లేపి సింహాసనంలో కూర్చోబెట్టి నీ డ్రీమ్ జాబ్ ని నెరవేర్చేవాణ్ణి అని ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా, మీ అమ్మాయికి గాని మీ అబ్బాయికి గాని అది కోర్స్ అవని, అది ఉద్యోగం అవని, ఆ జరగడానికి ఏ మార్గం లేదు. నీ పక్షాన నిలబడడానికి బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, అధికారులు లేకపోవచ్చు. నా దేవుడు అంటున్నాడు, అటువంటి టైంలో నేను నీకు ఇప్పించబోతున్నా. అన్నీ ఉన్నప్పుడు నీకు స్థానం ఇవ్వడం గొప్ప కాదు, రికమెండేషన్లు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఇవ్వడం గొప్ప కాదు, ఇటువంటి టైంలో ఇవ్వడం గొప్ప. ఈ పగటి వేళ నీ ఇంట్లో కూడా ఇటువంటి కార్యమైన చేయబోను గాక. ఏ డ్రీమ్ జాబ్. యోసేపు అనుకున్నాడు, నేను ఎక్కడికి వెళ్తానా, ఎటు వెళ్తానా, ఏ చోటుకి వెళ్తానా, ఏ స్థలానికి వెళ్తానా, నాకే అర్థం కావట్లే. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అలాగ అనుకుంటున్నారా? నా గమ్యం ఎక్కడ, నేను ఎక్కడికి వెళ్తానా, నేను ఎటు పయనం చేస్తానా, ఏమన్నా అర్థం ఉందా? ప్రైజ్ ది లార్డ్. 14వ సంవత్సరం నుండి ప్రయాణం చేస్తున్నాడు ఎవరో యోసేపు తన డ్రీమ్ జాబ్ కోసం. ఇప్పుడు ఏమైంది? 30వ సంవత్సరమున దేవుడు సింహాసనాన్ని కూర్చోబెట్టగానే అప్పుడు ఒక్కసారి అన్ని చాప్టర్లు ఎత్తికి చూడగా అర్థమైంది, కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాను రా అని. ఈరోజు ఎవరైనా సరే అలాగ అనుకుంటున్నారేమో, నేను ఎక్కడికి వెళ్తానా, నా బతుకు గురి ఉందా, నా ఏమన్నా నేను కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నానా? ప్రస్తుతం నీకేం అర్థం కాకపోవచ్చు, నీ డ్రీమ్ స్థానానికి అక్కడ నడిపించగానే అప్పుడు వెనక్కి తిరిగి చూడగా కరెక్ట్లోనే ఉన్నాను రా నాయన,
అని పాత నిబంధన భక్తులందరూ చెప్పగలిగారు, కొత్త నిబంధన భక్తులందరూ చెప్పగలిగారు. మనకన్నా ముందలున్న పితరులు దేవుని రాజ్యములో ఉన్న అమ్మా నాన్నలు చెప్పగలిగారు. ఈరోజు నువ్వు కూడా చెప్పగలవా మాట? ఒకటి, ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఒకటి, నాతో పాటు చెప్పండి. ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు? ఇది ఒక్కొక్కళ్ళు చెప్తున్న సాక్ష్యం. ఆ సాక్ష్యాలు మీకు అందిస్తాను. ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఒక యవనస్తుడు అంటున్నాడు, అన్నయ్య బాగా చదివా, ఇదిగా సర్టిఫికెట్లు, ఇదిగా ఎన్ని డిగ్రీలే, కానీ ఆఫీసులకు వెళ్తానా, ఇంటర్వ్యూల చుట్టూ తిరుగుతున్నా, అధికారుల చుట్టూ తిరుగుతున్నా, కానీ ఎంత మట్టికి ఉద్యోగం లేదు. నా జీవితం నాకే భారం అయిపోయింది. నా జీవితాన్ని వలన మా అమ్మా నాన్నకి ఏడుపు అయిపోయింది. నేను బతికి ఒక అర్థం లేదు, నేను బతికి ఒక విలువ లేదు. ఒక జంతువుకు విలువ ఉంది మా ఇంట్లో, నాకు విలువ లేదు. అతనే అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నలు ఏమనలా, ఎందుకంటే ఉద్యోగం లేకపోవడం వలన. ఇప్పుడు కూడా మా అమ్మా నాన్న దగ్గర డబ్బు అడిగి బతుకుతున్నా. నాకు సిగ్గుగా ఉంది, చచ్చిపోవాలనిపిస్తుంది. భార్యాభర్తలు, 2 పిల్లలు. ఆ భర్త గారు చెప్తున్న సాక్ష్యం ఇదే, అన్నయ్య నాకెందుకు తెలుసు అమ్మాయిని ఇచ్చింది, నాకు ఒక ఉద్యోగం ఉందని ఇచ్చారు, కానీ 6 సంవత్సరాలకే నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నా భార్యని, నా బిడ్డల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా అత్త మామ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు. నా సేవింగ్స్ 2 సంవత్సరాలు ఉపయోగపడుతున్నాయి, కానీ ఇప్పుడు ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లా. ఇక చచ్చిపోనిపించేస్తుంది నాకు బతిక అక్కర్లా. ఎందువలన? ఉద్యోగం లేక. భార్యాభర్తలు చెప్తున్న సాక్ష్యం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 2 పిల్లలు. ఒక ఆయనకి 1,20,000 రూపాయలు, ఇంకొక అతనికి ఆ భార్యకి 1,50,000 రూపాయలు, 2,70,000 రూపాయలు ప్రతి నెల డ్రా చేస్తున్నారు. వస్తుంది కదా అనుకొని చెప్పి ఒక మంచి కారు లోన్లో తీసుకున్నారు. వస్తుంది కదా డబ్బులని చెప్పి 3 బెడ్ అపార్ట్మెంట్ తీసుకున్నారు. బాగానే ఒక 6 నెలలు కట్టారు. ఈ ఎకనామిక్ రెసెషన్ ద్వారా, ఆర్థికంగా సంక్షోభం జరగటం వలన ఒకేసారి 2 ఉద్యోగం పోయింది. ఏం చేయాలో అర్థం కాల. మా కారు లాక్కని వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్ నుండి బయటకు వచ్చాం, మళ్ళా 2 వీలర్లో తిరుగుతున్నా. నాకు సిగ్గుగా ఉంది, నాకు అవమానంగా ఉంది, నా వలన కావట్లా, చచ్చిపోవాలనిపిస్తుంది. అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాను అన్నయ్య, పార్ట్ టైం ఉద్యోగం చేద్దామని. కానీ అక్కడికి వెళ్తే ఆ రాష్ట్రపతి మారాడు, నన్ను ఇప్పుడు పంపించేశాడు. 10 లక్షల రూపాయల అప్పులు చేసి మా అమ్మ నన్ను పంపించారు. ఇప్పుడు వడ్డీ కట్టలేక, నాకు ఉద్యోగం లేక మా అమ్మ ఏమంటుందో తెలుసా, మొత్తం నీకే పెట్టేశారా, ఇలా చేసావేంటి, మొత్తం ఇలా నీకే పెట్టేశావు, ఇప్పుడు మీ తమ్ముడు చెల్లికి ఎలా అంటున్నాను. ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. ఉద్యోగం లేని వాళ్ళు అర్థం కాక, ఎలా బతుకును ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక, వేదన పడి, అవమానపడిపోయి, తల వంచుకునేటట్టుగా ఏం చెయ్యాలో అర్థం కావట్లా. వార్తాపత్రికలలో ప్రకటించిన సంఘటన. అమ్మ నాన్నగారికి 2 మగపిల్లలు, బాగా చదువు చెప్పించారు. నాన్నకొక్కడికే ఉద్యోగం, అమ్మ గృహిణి. వీళ్ళిద్దరిని బాగా పెంచాడు, కానీ ఉద్యోగం రావట్లా. ఒకరోజు నాన్న అన్నాడంట, ఎంతకాలం మిమ్మల్ని పోషించాలరా, మీ కాలు మీద మీరు నిలబాలని మీకు అర్థం కావట్లేదా, ఇంకా ఎన్ని రోజులు? అన్న తమ్ముళ్ళు 2 మనస్తాపన చెంది విషం తాగి చచ్చిపోయారు. ఆ అమ్మ నాన్న మీద పడిపోయావు. రే పెద్దోడా, రే చిన్నోడా, ఏదో ఉద్యోగాన్ని అడిగాను కానీ ఇంత భయంకరం చేస్తాననుకోలేదు. ఈ రోజున ఉద్యోగం లేదని ఇటువంటి పనులు చేయడానికి కాదు. నేను చెప్పనా, సర్వశక్తి కలిగిన దేవుడు ఉద్యోగం లేకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉద్యోగం ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన కుమారుడవు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన కుమార్తెవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, వాటికి కొట్టు లేదు, నేను వాటిని పోషిస్తున్నా. మీరు వాటి కంటే బాహుశ్రేష్ఠులు కాదా? 1 కాసుకి 2 పిచ్చుకలు అమ్ముతున్నారు, 2 కాసుకి 4 పిచ్చుకలు అమ్మాలి, కానీ 5 పిచ్చుకలు అమ్ముతున్నారు. ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఆఫర్గా ఇస్తున్నారు. ఆఫర్గా ఇచ్చింది కూడా నాకు తెలవకుండా కిందకి పడదు, నాకు తెలవకుండా చావదు. అలాగైతే మీ తలలో వెంట్రుక కూడా నాకు తెలవకుండా కిందకి పడదు. ఈ రోజున ఉద్యోగం లేదని నువ్వు అవమానపడుతున్నావని, నీకు ఏమీ లేదని నా దేవునికి తెలుసు. నిన్ను ఎలా పోషించాలో ఆయనకి తెలుసు.
నీ దగ్గర డబ్బు ఎలా ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. నీకు వస్త్రాలు ఎలా ఇవ్వాలో తెలుసు. వివాహమైతే నీ భార్యని బిడ్డల్ని ఎలా పోషించాలో ఆయనకి తెలుసు. అద్దె ఎలా కట్టాలో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను నడిపించగలడు. ఆయన ఏమీ లేని చోటున, ఏమీ లేని చోటున, నీళ్లు లేని చోటున నీళ్లునిచ్చాడు ఆయన. చీకటిగా ఉన్న చోటున వెలుగునిచ్చాడు ఆయన. వస్త్రాలు లేని చోటున వస్త్రాలు ఇచ్చాడు. ఆరోగ్యం లేని చోటున ఆరోగ్యం ఇచ్చాడు. నిరీక్షణ లేని చోటున నిరీక్షణ ఇచ్చాడు. ఆహారం లేని చోటున ఆహారం ఇచ్చాడు. ఆరోగ్యం లేని చోటున ఆరోగ్యం ఇచ్చాడు. ఇంతమందికి చెయ్యగలిగితే నా దేవుడు అనేది నేను నీకు చేస్తా. ఉద్యోగాలు లేవని ప్రభుత్వం మీద తిరగబడద్దు. ఆమేనండి. మళ్ళా ఉద్యోగాలు లేవని ప్రభుత్వం మీద తిరగబడద్దు. ఉన్న వాళ్ళకే జీతాలే ఒక సత్తనరాళ్ళు. ఉద్యోగాలు లేవని ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, కలెక్టర్ల ఆఫీసుల ముందల, ఎస్పీల ముందు ఆఫీస్ ఎదుట నిలబడద్దు. నిన్ను పోషించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఈ అన్ఎంప్లాయిడ్ని తన రక్తముతో కొట్టేసేసి ఎంప్లాయిడ్ అని చెప్పగలిగిన సమర్థుడు ఆయన. ఇస్సాకు గెరారు ప్రాంతములో అక్కడ ఉన్న వాళ్ళందరూ కరువు అనుభవిస్తుండగా, వాళ్ళు విత్తిన పంట చూడలేనప్పుడు ఇస్సాకు దేవుని వైపు తిరిగి విత్తనాలు విత్తగా 100 రెట్ల పంటను చూసినప్పుడు, తోటి వారికి ఉద్యోగాలు లేకుండా ఉన్నప్పుడు, దేవుని నమ్ముకున్న నీకు ఈ రోజున ఒక దీవెన విడుదల చేస్తున్నాను. నీకు ఉద్యోగం అనుగ్రహింపబడును గాక. ఇస్సాకు మీద కొమ్మరించిన దీవెన ఇక్కడ ఉద్యోగం లేని వారందరికీ ఇప్పుడే విడుదల చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. పోషించగలిగిన సమర్థుడు ఆయన. ఒకే ఒక జీవితం. ఆమేనండి. ఒకే ఒక జీవితం. చచ్చిపోతారు. ఎందుకండి చచ్చిపోయేది? అమ్మో ఈ కష్టాలు చూడలేను, అమ్మో ఈ ఇబ్బంది చూడలేను. చూడాలా? ఈ మాట ఒకటి గమనించండి. ఈ లోకములో నువ్వు అకస్మాత్తుగా జన్మించలేదు. మరలా ఈ లోకములో నీవు గబుక్కున పుట్టలేదు. ఈ లోకములో నిన్ను ఎందుకు తెలుసా? ఆ పట్టణములో, ఆ రాష్ట్రములో, మనల్ని ఈ పట్టణములో, ఈ రాష్ట్రములో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో. నువ్వు ఇక్కడ జన్మించావు. దేవుని ఉద్దేశం నిన్ను అక్కడ తీసుకెళ్ళాలి అని. నువ్వు ఎక్కడ జన్మించావు? పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా వీధిలో, పలానా హాస్పిటల్లో, పలానా చోటున నువ్వు జన్మించావు. నా దేవుని యొక్క ఉద్దేశం నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని, ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఈ స్థాయిలోనికి, ఈ డ్రీమ్ జాబ్లోనికి, ఈ డ్రీమ్ స్థానంలోనికి, ఈ డ్రీమ్ ఉన్నత స్థానంలోనికి నిన్ను తీసుకెళ్ళాలని ఆశ. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మన దేవుడు నిన్ను హై జంపులు చేపాడు. ఆమేనండి. లాంగ్ జంపులు ఉండవు. నిన్ను తీసుకెళ్తాడు. ఘనత గుండా, ఇరుకు గుండా, ఆకలి గుండా, సక్సెస్ గుండా, విజయం గుండా, దుఃఖం గుండా, ఆనందం గుండా, ఘనత గుండా. అప్పుడు ఇక్కడికి నువ్వు రావాలి అంటే ఇవన్నీ చూడాలి. ఒక్క క్షణం. ఆర్ యు రెడీ? యోసేపుని దేవుడు జన్మింపజేశాడు. అక్కడ నుండి అతన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఐగుప్త దేశములో రాజుగా చెయ్యాలి. ఒకేసారి హై జంప్ తీసుకెళ్ళా. అందువలన అతన్ని గుంట్లో పడేయాల్సి వచ్చింది. ఆమేనండి. అక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? గట్టి చెప్పండి. అక్కడికి వెళ్ళాలా? అందులో ఎక్కడ పడేయాల్సి వచ్చింది? అందువలన అన్నయ్యలు ఇంకొకరికి అమ్మాల్సి వచ్చింది. అక్కడి నుండి పొతీఫర్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుండి నింద మోపింది. అక్కడి నుండి చెరసాలకు వచ్చాడు. అక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు. ఉండండి, మన బాధ ఇదే.
ఎక్కడికి వచ్చే లోపల ఏమేం జరుగుతాయో మొత్తం చెప్పి వచ్చు కదా. నేను కూడా దేవుడు నిన్ను అడిగా, దేవా ఎక్కడి నుండి మేము ఎక్కడికి వెళ్ళే లోపల రే బాబు నువ్వు గుంట్లో పడతావురా, రే నాయన నీకు ఇలాగైద్దిరా అని చెప్పొచ్చుగా. అలా గనక ఫస్టే చెప్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడు. ఇక్కడికి వచ్చినాక అప్పుడు అనుకుంటావు, నాయనా ఇందుకోసమేనా అని. ఈ పగటి వేళ నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు నువ్వు ఆకలి కొంటున్నావే, ఆమెనండి. ఆర్థిక ఇబ్బంది పడుతున్నావే, ఏ సమస్యలు గుండా వెళ్తున్నావే, అవమానం గుండా వెళ్తున్నావే, అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయే, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను కొట్టుకుంటూ ఉన్నానండి. దేవుడు నాకు నేర్పించిన సత్యం. ఆర్ యు రెడీ? గుంట, ఆమెనండి. పొతీఫర్ ఇల్లు, నింద, చెరసాల, ఉన్నత స్థానం. ఉండండి ఊరికే అన్నారు ఆమెన్. ఇప్పుడు కరెక్ట్గా అంటారు. గుంటలో కొన్ని గంటలే ఉన్నాడు, పొతీఫర్ ఇంట్లో కొన్ని నెలలే ఉన్నాడు, నింద కొన్ని సంవత్సరాలే, చెరసాల కొన్ని సంవత్సరాలే, సింహాసనం. ఓ హల్లెలూయా. నువ్వు పడే కరువు కొన్ని రోజులే, నువ్వు పడే కన్నీరు కొన్ని రోజులే, నువ్వు పడే ఆర్థిక ఇబ్బంది కొన్ని రోజులే, నువ్వు పడే పస్తులు కొన్ని రోజులే. నీకిచ్చే ఘనత ఈ పగటి వేళ చావొద్దు. ఒక ఉద్దేశం నీ పట్ల ఉంది, దేవునికి ఒక నిర్ణయం నీ పట్ల ఉంది. నువ్వు నిలబడు, నిన్ను నా దేవుడు ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఆయన కృప చేత నేర్పించాడు. పుస్తకం చదివినందుకు కాదు, సిద్ధపడుతుండగా దేవుడిచ్చిన రెవల్యూషన్. దేవుడు అన్నాడు, నాన్న గుంట్లో ఎక్కువ కాలం ఉంచానా అన్నాడు. ఏడ్చాడు. యోసేపు ఉంచానా అన్నాడు. లేదు ప్రభా. ఫరో ఇంట్లో ఏడ్చాడు. ఎక్కువ కాలం ఉంచానా? లేదు ప్రభా. నింద పడేసావు ప్రభా, నింద పడేడు చేసావు. ఎక్కువ కాలం టెన్షన్లో పుట్టించాను అన్నాడు. లేదు ప్రభా. చెరసాల కొంచెం ఎక్స్ట్రా పుట్టించా, కొంచెం జాబ్ పెద్దది కదా మరి. ప్రైజ్ హల్లెలూయా. కానీ ఎవరికీ లేదు. దాదాపు 90-80 సంవత్సరాలు ఉండండి, సింహాసనం దిగల. ప్రైజ్ లార్డ్. నువ్వు పడేది ప్రతిదీ స్వల్పకాలమే. ఉద్యోగం లేని తమ్ముళ్ళారా ఆమేనండి, ధైర్యం తెచ్చుకోండి. ఒక ఆయన మన వెనకాల ఉన్నాడు, ఒక ఆయన ముందలు ఉన్నాడు, ఒక ఆయన ఎడం పక్కన ఉన్నాడు, ఒక ఆయన కుడి పక్కన ఉన్నాడు. ఒక ఆయన కాదు, ఆయనే అన్ని. ఆయన మనలో ఉన్నాడు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎవరిని గద్దించాలో వాళ్ళని గద్దిస్తున్నాడు, ఎవరి గుండెల్లో ప్రేరేపించాలో ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకోండి, ప్రస్తుతం ఉందా, నాకు ఉందండి, నా డ్రీమ్ జరగబోతుంది అనండి. చెప్పండి, యేసునామములో నా డ్రీమ్ జరగబోతుంది. డ్రీమ్ జరిగిద్ది. చెప్పండి, డ్రీమ్ జరిగిద్ది. ఎప్పుడే నా తెలదు అన్నీ చెప్తున్నాడు, జరిగిద్ది. అరే రెడీ? చెప్పండి, యేసునామములో నా డ్రీమ్ జరిగిద్ది. ఎప్పుడే అన్నయ్యకే తెలదా, కానీ డ్రీమ్ మాత్రం జరిగిద్ది. చెప్పండి అందరు నాలాగా డ్రీమ్ జరిగిద్ది అనండి. ఉద్యోగం లేని వాళ్ళు కొంచెం చెయ్యి పైకెత్తానండి. చెప్పండి డ్రీమ్. ఓహో, ఆడవాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? ఓహో, మీ వారికి ఉందా? పోలే అమ్మా, మంచి 1 2 3 అందరు చేతులు పైకెత్తండి. ఎవరన్నా మీకు 80 సంవత్సరాలన్నా చేతులు పైకెత్తండి, పర్వాలా. నా డ్రీమ్ జరిగిద్ది. నాకు ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య. మన ప్రసంగం అవసరం. యేసయ్య బానిసైన యోసేపుని ఉన్నతమైన ఉద్యోగానికి అనుగ్రహించాడు. 1, ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకుంటారు. 2,
ఉద్యోగం పొందుకొని అనుభవించలేని స్థితి. ఉద్యోగం పొందుకొని అనుభవించలేని స్థితి. నాతో పాటు చెప్పండి గట్టిగా, ఉద్యోగం పొందుకొని అనుభవించలేని స్థితి. మన రెండో పాయింట్ ఏంటి? ఉద్యోగం పొందుకున్న అనుభవించలేని స్థితి. యోసేపుకి ఉద్యోగం వచ్చింది. యోసేపు ఉద్యోగం పొందుకున్నాడు. ఉద్యోగం లేని వాడిగా తిరుగుతుండగా అతని స్మార్ట్నెస్ చూసి, అతని స్కిల్ఫుల్నెస్ చూసి, అతని నైపుణ్యతను చూసి, అతని సామర్థ్యతను చూసి, అతని యొక్క చమత్కారమైన మనస్సును చూసి, అబ్బో ఈయన్ని బానిసగా కదరా బాబు అని చెప్పి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు ఇతనికి. ఫరోకి అనేక మంది అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఐగుప్త దేశం అంటే భారతదేశం ఎలాంటిదో అలాంటిది అనమాట. అందువలన కృష్ణా జిల్లా అలాంటిది కాదు కదా. అందువలన ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క అధికారి ఉండేవాడు. అటువంటి అధికారులు ఒక అధికారి ఫొతీఫర్. ఆ ఫొతీఫర్ దగ్గర అధికారి మేనేజర్గా తీసుకెళ్ళాడు. ఇదిగా నాకు నా భార్యకే పైన నువ్వు ఉంటావు, మిగతా వాళ్ళందరికీ నువ్వే పైన, ఇది మొత్తం నువ్వే పరిపాలించన్నాడు. చాలా అద్భుతంగా పరిపాలిస్తుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. దేవుడా, ఎన్నాళ్ళకి నా చేతి కష్టార్జితం తింటున్నాను ప్రభువా, నాయనా ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం. ఎవరికి పంపించక్కర్లా. ఎవరికి? గొప్ప విశేషం. ఐగుప్త దేశం నుండి కనాను దేశానికి ఎవరు వెళ్ళగలరు? యోసేపు వెళ్ళగలడు, కానీ వెళ్ళలా. మేనేజర్ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు అన్న ఏం చేయొచ్చు? వెళ్ళొచ్చు, కానీ వెళ్ళడానికి మనసు పుట్టించలా దేవుడు. బానిసగా ఉన్నప్పుడు కుదరదు, కానీ ఇప్పుడు మేనేజర్ స్థానంలో ఉన్నాడు, వెళ్ళొచ్చు, కానీ అక్కడ నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకంగా ఉంటే ఉద్యోగం వచ్చిందిరా నాయన అని లడ్డూలు ఎవరికి పంచుకోవాలి, ఆయనకి ఆయనే తిన్నాడు. 10 లడ్డూలు తినేసాడు అంతే. హ్యాపీ 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 అని కంగ్రాచులేషన్ అని ఎవడేం చెప్పలా. ఈయన తిన్నాడు, ప్రభువా ఉద్యోగం ఇప్పించావు తండ్రి అనుకున్న 2 సంవత్సరాలకే ఆ మేడం గారి కళ్ళు యోసేపు మీద పడినాయి. దెబ్బకి నింద మోపింది. ఆ నింద పడటం వలన ఉన్న ఉద్యోగం పోయి చెరసాలు కలిపాడు. ఉద్యోగాన్ని అనుభవించలేకపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నీ ఉద్యోగాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావా? ఆ జీతాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావా? ఆ కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నావా? చిల్లు సంచినట్లు వేసినట్టు వేసి నీ డబ్బుని నష్టపరుస్తున్న దురాత్మ మీద ఈ పగటి వేళ నీకు విజయం కలుగును గాక. నువ్వు అనుభవించాలి ఆ డబ్బుని, నువ్వు అనుభవించాలి, నీ పిల్లలు అనుభవించాలి ఆ డబ్బుని. ఎందుకు ఖర్చు పెడుతున్నావు నీకే అర్థం కావట్లా, ఎటు వెళ్ళిపోతుందో నీకే అర్థం కావట్లా. బ్యాంకులో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి, డిపాజిట్లు అన్ని ఖాళీ అయిపోతున్నాయి, కానీ అభివృద్ధి నువ్వు చూడట్లా. అటువంటి దురాత్మ ఈ పగటి వేళ నుండి ఆగును గాక. ఉద్యోగం అనుభవించలేకపోయాడు. పేపర్లో ముద్రించిన సంఘటన, అమ్మ నాన్నగారు పిల్లలు ఇద్దరు బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్నారంట. 1 మార్కులో 0.5లో పోతుందంట. ఎన్నో ఎగ్జామినేషన్ అపేర్ అయి పెద్ద బాబుకి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఎంతో సంబరపడిపోయాడు. తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. అమ్మతో చెప్పాడు, మా ఫ్రెండ్స్ 8 మంది ఉన్నారమ్మా, వాళ్ళందరికీ భోజనాలు సిద్ధపరచమని. సరే అమ్మ భోజనాలు సిద్ధపరిచింది. సాంబార్లో ములక్కాయ కావాలి నాన్న, కొట్లోకి వెళ్ళి తీసుకురా అంటే, లేదు ఇంటి ముందర ములక్కాయ చెట్టు ఉందని చెప్పేసి ఎక్కేశాడు. ఎక్కి పైన ములక్కాయ విర్రగొడుతుండగా ఆ కొమ్మ విరిగిపోయి కిందకి పడింది. పేపర్లో ప్రచురించిన సంఘటన. విడిపోగానే టాప్ అని కింద పడ్డాడు, వెన్నెముక ఇరిగిపోయింది. అలా నాన్న ఏడుస్తున్నాడు. ఉద్యోగం వచ్చిందిరా, అనుభవించలేకపోయావురా. ఉద్యోగం వచ్చింది, అనుభవించలేకపోయావు. ఈ రోజున జీతం సంపాదిస్తున్నావు, బిడ్డలు అనుభవించలేకపోతున్నారు, నీ కుటుంబం అనుభవించలేకపోతున్నారు. ఏంటి దేవా నా పరిస్థితి? మన మందిరానికి అంకుల్ గారు, ఆంటీ గారు వస్తున్నారు, 3 పిల్లలు. నేను చెప్తే పాత విశ్వాసాలకు అర్థమవుతుంది ఇది. అమ్మ నాన్నగారు 3 పిల్లలు. ఆ అంకుల్ గారికి రైల్వే ఉద్యోగం వచ్చింది. 2 బోగీలను క్లబ్ చేసే ఉద్యోగం. అలా చేశాడు. ప్రాక్టీస్ పొందుకున్నాడు.
పెద్ద పాప, 2 బాబులు. ఉద్యోగానికి వెళ్తుండగా పాప శిరస్సు మీద చేసి, మన కష్టాలన్నీ పోయినాయమ్మా, మీరేమనుకున్నారో ఆ చదువుకోవచ్చమ్మా, 2 పిల్లలను పట్టుకొని మీరేమనుకున్నారో ఆ చదువుకోవచ్చురా అని చెప్పేసి ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగానికి వెళ్ళి ఆ భోగిని ఈ భోగిని క్లబ్ చేస్తుండగా అట్టే పింజిని వైపు ఉన్న ఆ భోగి ఏమైందో తెలియదు. దేవుడికే తెలవాలి ఏం జరిగిందో. ఆ రెండిట్లో ఇరిగిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఆరోగ్యంగా వెళ్ళిన నాన్న, ఆరోగ్యంగా వెళ్ళిన భర్త డెడ్ బాడీగా వస్తున్నాడు. ఏడుపు, గుండెలు తరుక్కుపోయినా. ఉద్యోగం వచ్చింది, అనుభవించలేకపోతున్నారు. మార్గ మధ్యలో విడవని ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో ఇటువంటి సంఘటనలు జరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నా దేవుడు అయినా ఆయన లేని లోటును తీర్చి నీ బిడ్డల ఎవ్వరికీ అన్యాయం చేయలా. ఇటువంటి సందర్భం గుండా వెళ్తున్న నీతో దేవుడు చెప్పేది, నీకు కూడా అన్యాయం చేయడు ఆయన. ఆల్రెడీ ఆయన ఎవరో నీ ఇంట్లో రుజువుపరుస్తున్నాడు. ఆయన నీ పాప బతుకులో రుజువుపరుస్తున్నాడు. ఆయన నీ చిన్న కొడుకు బతుకులో రుజువుపరుస్తున్నాడు. ఆయన నీ పెద్ద కొడుకు బతుకులో రుజువుపరుస్తున్నాడు. ఆయన నీ ఇంట్లో దుఃఖం ఉంది, సాతానుగాడి చేయని ఎవటి చేయని నిన్ను విడవని దేవుడున్నాడు. దానియేలు, బానిసైన దానియేలుని దేవుడు సింహాసనానికి ఎక్కించాడు. సింహాసనానికి ఎక్కిస్తే రాజు తర్వాత, నెబుకద్నెజర్ రాజు తర్వాత, దార్యావేషు రాజు తర్వాత, కోరేషు రాజు తర్వాత ఉన్నత స్థానం కలిగిన ఈ దానియేలుని అందరూ ఏమన్నా తెలుసా, మన ఊరోడు కాదు, మన దేశంవాడు కాదు, అమినన్ మన ఊరోడు కాదు, మన దేశంవాడు కాదు, మన భాషవాడు కాదు, వాడు మనకి మించిపోతాడా? ఉండకూడదండి, వీడు ఉండకూడదని చెప్పి మాంత్రిక శక్తులు ఉపయోగించారు, చేతబడి శక్తులు ఉపయోగించారు చచ్చిపోవాలని. అయినా దేవుడు కాపాడటం వలన ఇతని సింహాల బోళ్ళ పడేస్తే సస్తాననుకుంటే మోకాలొచ్చాడు. నువ్వే నా దిక్కయ్యా, నువ్వే ఈ స్థానానికి నడిపించావయ్యా. అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేయలేనప్పుడు, నాకెవ్వరు లేనప్పుడు సపోర్ట్ చేసావయ్యా. నువ్వే నా దిక్కయ్యా. నా దేవుడు అన్నాడు, నేను నిన్ను హెచ్చించా. సరిపోలా, నేను నిన్ను హెచ్చించా, ఎవడడ్డు నిలబడతాడో నేను చూస్తానన్నాడు. సరిపోలా చప్పట్లు. నేను నిన్ను హెచ్చించా, నేను ఈ స్థానానికి తీసుకొచ్చా. ఎవడు నీ పదవికి వ్యతిరేకంగా ఏ రాజు నిలబడతానో నేను చూడబోతున్నా, ఏ మంత్రి నిలబడతానో నేను చూడబోతున్నాను అన్నాడు. అంతే. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నజరేయుడైన యేసు నామములో నీకు అనుభవించింది, నీకిచ్చినది నీ బిడ్డల తరం అనుభవించును గాక. దానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి అంధకార శక్తుల మీద ఇప్పుడే విజయం కలుగును గాక. 2 చేతులు పైకి యేసయ్యానండి. బిడ్డల తరం దానికి వ్యతిరేకంగా అవిధేయతైన, పాపమైన, శాపమైన యేసు రక్తంలో కొట్టివేయబడి నీ కృప, యెహోవా యందు భయభక్తులు గల వారి కృప భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నది. కృప చేత తరతరములు నీ రాకడ వరకు నిలబెట్టును గాక. యేసయ్యా. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తున్నాడు. ఆయన సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పించాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాడు. ఫీజు డౌన్ చేశాడు. రైల్వే ట్రాక్స్ పైన హై టెన్షన్ వైర్ ఎలా ఉంటుందో అటువంటి టెన్షన్ వైర్ల దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడ ఫీజు డౌన్ చేసినా ఇలా 3 క్లిప్పింగ్స్ ఉంటాయంట. 3 బయటికి రావాలి. 2 వచ్చింది, 1 మాత్రం దాంట్లో ఉంది. కరెంటు పాస్ అవుతుందని తెలియదు. అలా అడుగు పెట్టాడు, అంతే స్టక్ అయిపోయింది. దేవుడు మహాదయ అలా కిందకి పడ్డాడు. అతని 2 చేతులు సర్వీ కర్ర చూశారండి ఎక్కడన్నా? సర్వీ కర్రలాగా అయిపోయింది, అంతే. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఉద్యోగం పొందుకున్నాడు, కానీ ఏం చేయలేకపోతున్నాడు,
చూడగానే అన్నయ్య, ఇద్దరు పిల్లలు అన్నయ్య, ఇద్దరు పిల్లలు అన్నయ్య, ఇంక ఉద్యోగం చేయలేను అన్నయ్య, రేపు నా 2 చేతులు తీసేస్తారంట. అక్కడే నా కండ్లోని బడబడ నీరు కారిపోయినాయి. మన మందిరానికి వచ్చే నర్సెస్ అక్కడ ఉన్నారు. అన్నయ్య రేపు తీసేస్తారంట. ఆ సర్వీ కర్రలాగా ఉన్నదాన్ని ఆ గ్లౌసులు ధరించుకుని యేసు నామములో ఈ చెయ్యి నరికి వేయకూడదు, యాంపిటేషన్ చెయ్యకూడదు, ఈ చేతితోనే మళ్ళా ఉద్యోగం చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె యేసయ్యకి మహిమ కలుగును గాక. నెక్స్ట్ రోజు డాక్టర్ గారు వచ్చి అన్నారు, చెయ్యి తీయక్కర్లా. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. మరలా అదే ఉద్యోగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేశాడని నా దేవుడు చేశాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా నీ కొరకు సిద్ధపరిచినది ఎవడు ఏమి చెయ్యలేడు. ఉద్యోగం అనుభవించలేకపోయాడు. ఎవరు? యోసేపు. ఎవరండి? కానీ దేవుడు అన్నాడు, ఫియర్ నాట్. ఆమేనండి. ఫియర్ నాట్. భయపడద్దు. అక్కడ ఉంటే బతుకంతా అక్కడే ఉంటావు. ఆమేనబ్బా. అక్కడ ఉంటే బతుకంతా మేనేజర్గా ఉంటావు. నిన్ను నేను అలా చూడలా. ప్రైజ్ ది లార్డ్. 4 కాళ్ళ కుర్చీల మీద కాదు ఆయన నిలబడింది. 4 కాళ్ళ కుర్చీల మీద కాదు సింహాసనం మీద కూర్చుంది. దేవుని కృపాన హస్తం మీద ఆయన కూర్చున్నాడు అంతే. హల్లెలూయా. మన ప్రసంగాంశం, యేసయ్య బానిసైన యోసేపుకు ఉన్నతమైన ఉద్యోగం అనుగ్రహించాడు. 1, ఉద్యోగం లేని వారు ఏమనుకుంటారు. 2, ఉద్యోగం పొంది అనుభవించలేనివి. ఈరోజు నన్ను అనుభవిస్తావు. అనుభవించకుండా ఆయన మారిందా భయపడకు, ఉన్నతమైన స్థితి. 3, CEO కావాలి. నాతో పాటు చెప్పండి, CEO కావాలి. ఎవరు కావాలి అంటే ఏంటి? క్రిస్టియన్ ఎంకరేజింగ్ అదర్స్. అది అయిపోయింది. ఇదేంటిది? CEO అంటే అమ్మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. CEO కావాలి. ఇక్కడ ఉన్న అనేక మంది మీ కంపెనీలో CEOలుగా మారును గాక, ఉన్నత అధికారులుగా మారును గాక. CEOలు కావాలి. ఏం కావాలి? ఆర్ యు రెడీ? యోసేపు 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు 2 వచ్చారు. 2 వస్తే వాళ్ళకి సాయం చేశాడు. ఎవరో? ఏ సహాయం? వీళ్ళిద్దరు కళలు వచ్చినాయి. కళలు వస్తే ఒక అతనికి రొట్లు కళలు, ఇంకొక అతనికి ద్రాక్షారసం కళలు. ఈయన రొట్లు ఆయనతో అన్నాడు, నువ్వు చచ్చిపోతావయ్యా, స్థానం తీసేస్తారన్నాడు. ఈ ద్రాక్షారసం ఆయనతో అన్నాడు, నీకు స్థానం వస్తుంది, మళ్ళా రాజుగారి దగ్గర నువ్వు సాఫ్ట్ డ్రింక్లు ఇస్తావు. మరి ఆయన సాఫ్ట్ డ్రింక్లు ఇచ్చాడు, హాట్ డ్రింక్ ఇచ్చాడు, మనకు తెలదు. నువ్వు మళ్ళా డ్రింకులు ఇస్తావు ఆయనకి. నువ్వు డ్రింకులు ఇచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, అసలు ఆ యోసేపు అలాంటోడు కాదని చెప్పు, కొంచెం నన్ను ప్రమోట్ చేయి, నన్ను ఏం చేయి, నా గురించి కొంచెం చెప్పు అంటే, అన్నా జరగనే అన్నా, నేను అలా చేయపోతే అప్పుడు అడిగాను అన్నాడు. ఎవరో? ఆ 2లో ఒకడు. అంతే. ఒక ఆయన చచ్చిపోయాడు, ఇంకొక అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. స్థాయికి వెళ్ళిపోతే వెళ్ళడం ఆలస్యం. అవన్నీ చూసి ఎవరు మర్చిపోయారు? అవన్నీ రాజుగారి యొక్క భవనం, రాజుగారి గుర్రం, రాజుగారి రథాలు, ఇవన్నీ చూసి మర్చిపోయాడు. మర్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? గట్టి చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి, గట్టిగా. 2 సంవత్సరాలు అయిపోయింది మర్చిపోయి. మర్చిపోతే అందుకే నువ్వు ఆపదలో ఉన్నా సాయం చేయి. నీకే భవిష్యత్తు లేకపోయినా నువ్వు సాయం చేయి. నీకే గది లేకపోయినా నువ్వు సాయం చేయి. యోసేపు ఎక్కడున్నాడు? ఈయన్ని ప్రోత్సహించినోడు ఎక్కడున్నాడు? రాజకోటలో. ఏ న్యాయం అండి బాబు ఇది? ఏ న్యాయం అండి బాబు? అసలోడు చెరసాల్లో, ప్రోత్సహించినవాడు రాజకోటలో. అసలోడు జైల్లో వస్త్రాలు లేకుండా నిందపడుతున్నాడు. ఓ ఖైదీ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. 409.
410, 408, 409, 414, 400 ఆ నంబర్లో ఉన్నాడు. ఈయనేమో అటు వెళ్ళిపోయాడు. కానీ ప్రోత్సహించాడు. నీకు తెలవదు ఎలా దేవుడు తిప్పుతాడు, నీకు తెలవదు దేవుడు ఎలా వాడుకుంటాడు. 2 సంవత్సరాలు అయిపోతే రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏమొచ్చింది? ఆ కళ ఏంటంటే మనలా పడుకున్నాడు ఆయన. మనలా పడుకొని గుర్రకలు తీలా ఏమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే నైల్ నది పక్కన నుంచున్నాడంట. ఎక్కడ నుంచున్నాడు? నైల్ నది పక్కన నుంచుంటే ఇప్పుడు కూడా ఏసై కృపలో మేము నైల్ నదికి వెళ్ళాం. ఇప్పుడు కూడా జమ్ము ఉంది అక్కడ. ఇంకా అప్పుడు ఇంత టెక్నాలజీలోనే జమ్ము ఉందంటే అప్పుడు ఎంత జమ్ము ఉందో చూడండి. ఆ జమ్ములో నుండి 7 బలిష్టమైన ఆవులు వచ్చినాయి అంట బయటికి. ఏంటిదండి? బలిష్టమైన ఆవులు వస్తే రాజు అనుకున్నాడు, అబ్బా ఏముందరా అసలు అనుకోగానే 7 చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి అంట. నటరాజు పెన్సిల్ కన్నా సన్నగా ఉండే అంటే అంటే ఏమైపోతాయి? పడిపోతాయి. అటువంటి వచ్చిందంట. అటువంటి ఆవులు వచ్చి బలిష్టమైన ఆవులను చూసి అన్నాయంట, ఈ రాజుగారి కల్లో అని చెప్పేసి ఈ వెళ్ళిపోయి 7 ఆవులను ఏం చేసినాయి? ఈ చిక్కిపోయిన ఆవులు, నటరాజు పెన్సిల్ కన్నా సన్నంగా ఉండే ఆవులు, ఈ బలిష్టమైన ఆవుల్ని మింగేస్తే ఈ పొట్లోకి వెళ్తే ఏం కనబడట్లా? ఆవులు కనబట్లా, మళ్ళా ఇంకా లొట్టగానే ఉన్నాయి. ఆ కళ చూడగానే టెర్ర బుట్టి ఎవరు లేచిపోయారు? రాజుగారు అమ్మ ఆయన అని లేచిపోయి చెమట పట్టేసి, యా ఏసీ లేవు అప్పుడు పిలిచి, అమ్మా విసరండి సార్, ఇప్పుడు చెమటలు పుట్టిన ఏంటి సార్? బీపీ పెరగడం కాదు, కళ పిలవండి అని చెప్పేసి మళ్ళీ పడుకున్నాడు. పడుకుంటే అదే టైపులో ఇంకొక కళ వచ్చింది. అది కూడా బలిష్టమైంది, మింగేస్తుంది. అమ్మా ఆయన అనుకున్నాడు. ఆదికాండం 41. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకొచ్చు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుట ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండోసారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నెలు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండిన పుష్టి గల ఆ 7 వెన్నెలను ఆ పీల వెన్నెలను మింగివేశను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన గనక అతడు ఐగుప్త శకునగాండ్రందరినీ అక్కడ విద్య వంశులందరినీ పిలవనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావం తెలపగలవాడెవడను లేకపోయాను. గట్టిగా అప్పుడు సరిపోలే. అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఆర్ యు రెడీ? వెంటనే 13 సంవత్సరాల నుండి ఒక వ్యక్తిని ప్రోత్సహించాడు కదా. ఎవరు? పానదాయక అధిపతి యోసేపు ప్రోత్సహించాడు కదా. ఆయన వెళ్ళన్నాడు 2 సంవత్సరాల వరకు యోసేపు గుర్తుకు రాకపోతే ఈ కళ చెప్పగానే, అనా ఫరోనా నా కళ గురించి అర్థం చెప్పినోడు ఒకడున్నాడనా, నా పక్కన ఇంకొక రొట్లుండి పడే, ఆయనకి అలాగే జరిగింది, నాకు అలాగే జరిగిందన్నా, ఆయనకు ఒక్కసారి పిలుస్తానన్నా, చెరసాల్లో ఉన్నాడు, అర్థం చెప్పేస్తాడు, నీకు పిలుచుకురా అన్నాడు. అలాగే వచ్చాడు. వెంటనే యోసేపుని చూశాడు ఫరో. నేను కళ చూసా, నువ్వు అర్థం చెప్తావా?
యోసేపు అన్నాడు నేను చెప్పలేను అన్నాడు. మరి చెప్పాడు నేను చెప్పలేను, నా దేవుడు నీకు చెప్పబోతున్నాడు అన్నాడు. ఉన్నాను ఇప్పుడు చెప్పలు కొట్టాలి. వెంటనే ఫరోకి అర్థమైంది ఈడు మామూలుడు కాదురా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ చూపులోనే అర్థమైపోతాడు నీకు ఒక వ్యక్తి ఎవరో. ఇంక మాట్లాడకర్లా, పట్టేయగాలి మనం అంతే. ఈడు మామూలుడు కాదు అనుకున్నాడు. నేను చెప్తున్నా నాకు చెప్పు అన్నాడు. నేను చెప్తాను అర్థం చెప్పు అన్నాడు. చెప్పాడు. 7 ఆవులు, 7 బలిష్టమైన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు బలిష్టమైన ఆవులు మింగేసినాయి. తర్వాత పీన వెన్నెల, ఇవి పుష్టిగల వెన్నెల. 2 అర్థం ఒకటే రాజా, 2 అర్థం ఒకటే. 7 బలిష్టమైన ఆవులంటే 7 సంవత్సరాలు సమృద్ధి పంట. 7 చిక్కిపోయిన ఆవులంటే కరువు సంవత్సరాలు. ఈ కరువు సంవత్సరాలు బలిష్టమైన సంవత్సరాలను మింగేస్తాయి. కానీ కరువులు అందరూ చచ్చిపోతారు, ఎవరు గుర్తెరగరు. అమ్మ నాయనా, నువ్వు మామూలుడు కాదయ్యా. ఇప్పుడు నేనేం చేయాలన్నాడు. 7 సంవత్సరాలు సమృద్ధిలో అందరూ 20% ఆహార ధాన్యాలు మీ FCI అంటే ఏంటి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది FCI కాదు, ఏంటిది ECI, ఈజిప్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్, FCE, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్. అందువలన 20%, 80% వాళ్ళు తినొచ్చు, 20% ఎవరి కాళ్ళు మొత్తం మన గోడౌన్లో ఉంచాలి. అమ్మ నాయన, నువ్వు వెళ్ళు. యోసేపు అనుకున్నాడు, ఏముంది దేవా, ఇదేంటి దేవా, నా బతికింతేనా, మళ్ళా వెళ్ళిపోతున్నా చెరసాలకి వెళ్ళిపోగానే ఫరో అంటాడు నాకు ఒక CEO కావాలా, దీన్ని మెయింటైన్ చేసేవాడు కావాలి నాకు. ఆమీన్ అంటారు అనుకున్నాను. దీనికి మెయింటైన్ చేసేవాడు ఒకటి కావాలా, దీనికి CEO కావాలి, దీనికి ఒక CEO కావాలి. దీనికి పబ్లిసిటీ చేయకూడదు. CEO ఉద్యోగానికి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పబ్లిసిటీ చేయరు, రహస్యంగా వెతుకుతారు. CEO కావాలనుకున్నాడు, మాంత్రికులను వెతికాడే, చచ్చ కుదరలా. వాళ్ళని చూశాడు, వీళ్ళని చూశాడు అన్నాడు. ఆయన పిలిచి ఎవరిని పాందే ఇట్రా. CEOకి నంబర్ 1 కేటగిరీ. CEOకి పనికొచ్చేవాడు ఈజిప్ట్లో ఒకడు ఉంటే మనోడే. ఉండండి. అక్కడ కూర్చొని అనుకుంటాడంట, ఈ చెరసాల నేను వదులుదాం అనుకుంటున్నా, ఇది వదలదు దేవా నాయనా, ఈ దీనికి నాకు ఏదో పెద్ద బాగున్నట్టుంది తండ్రి నాయనా. తండ్రి మళ్ళా అక్కడ దా తీసుకొచ్చేవేంటి ప్రభు. దేవుడు అన్నాడు, చాలే నీ కష్టం చాలే బాబు. ఉండండి. వచ్చి చలుపులు ముట్టారు. సార్ రమ్మంటున్నాడు అన్నాడు. ఎవరన్నాడు? రాజు రమ్మన్నాడు. అలాగ వచ్చేస్తున్నాడు. డ్రెస్ మార్చుకోమన్నాడు అన్నాడు. దాని ముందలే జరిగింది, కానీ మీకు అర్థం ఉండని చెప్తున్నా. డ్రెస్ మార్చుకోమన్నాడు. ఇప్పుడు ఆమెను అనాలి. 409 డ్రెస్ తీసాడు. ఉండండి. 16 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తన అన్నయ్యలు వస్త్రం తీయడం గుర్తుకొచ్చింది. ఇప్పుడు వస్త్రం తీసి ఫరో రాజు తర్వాత వ్యక్తి ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటాడో అలాంటి వస్త్రాలు ధరింపజేశాడు. కట్టింగ్ ఎలాగా? ఇడుగొరికి విసినకర్రలా పెట్టే కట్టింగ్లు కాదు. అది ముళ్ళ పందా గాడిదా కూడా అర్థం కావట్లేదు జనాలకి. అటువంటి కట్టింగ్ కాదు. వాళ్ళదంతా మిలిటరీ క్రాఫ్. వాళ్ళది బర్రమంటే తీసి పడేశారు. మొత్తం తీసేసి మొత్తం మార్చేశారు. బూట్లు తొడిగించారు. ఉండండి. ఆర్ యు రెడీ? చెరసాల్లో నుండి ఒక్కొక్క మెట్లు ఎక్కుతున్నాడు రాజసింహాసనానికి. కన్నీట్లో ఆ కంటిటి ఆనంద బాష్పాలతో నిండుతున్నాయి. సింహాసనంలో కూర్చున్న రాజు లెగిశాడు. నా ఉంగరం నీకు ధరింపజేస్తున్నానన్నాడు. నా తర్వాత ఈ ఐగుప్త దేశానికి అధికారివి నువ్వే అన్నాడు. నెక్స్ట్ CEO నువ్వే.
అన్నాడు. నువ్వు చెప్పిందే శాసనం అన్నాడు. నువ్వు చెప్పిందే చట్టం అన్నాడు. నీకు తెలవకుండా చీపురిపుల్లో కూడా ఐగుప్తు నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఉండండి, ఇప్పుడు ఆమెననాలి. అందరం ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా అనాలా. డ్రెస్ మారింది, వాహనం మారింది. అప్పటిదాకా 11వ నంబర్ బస్సులోనే లేవాడు. 11వ నంబర్ బస్ అంటే ఏంటి? ఎక్కడికెళ్ళినా కాలినడకే, బానిస, గుర్రాలు, రథాలు లేవు. 11వ నంబర్ బస్సులో నుండి నంబర్ 1 చారియట్లోనికి ఎక్కుతున్నాడు ఆయన. ఉండండి, ఆర్ యు రెడీ? ఐగుప్త దేశం యొక్క ప్రధాన పూజారి యొక్క కుమార్తెనిచ్చాడు. ఉండండి, ఆర్ యు రెడీ? నన్ను అన్నాడు, నువ్వు పాత్ర వేయనికి అమ్మాయిని ఎలాగెత్తారని. అభిషేకం ఉంటే ఇస్తారంతే. దావీదు గొర్రెల కాపరి, నీకు అమ్మాయిని ఎవరేస్తున్నారు? అభిషేకం ఉంటే ఇస్తారంతే. ఎందుకెవరో వచ్చి తీరుతారు. ఒకవేళ ఆలస్యమైనా నీ దగ్గరకు వచ్చి కూర్చోబెడతాడు ఆయన, అంతే. అభిషేకం కాడిని విర్రగ కొడుతుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? జాగ్రత్తగా గమనించాలి. ఫరోకి యోసేపుకి అసలు పరిచయమే లేదు. యోసేపు అనేవాడు ఉన్నాడని తెలియదు. ఇప్పుడు ఆమెననాలి. ఉండండి, 5 నిమిషాల పరిచయమే. 5 నిమిషాల పరిచయంలో నెక్స్ట్ స్థానం ఇచ్చిపించాడు. ఫరోకి పరిచయం లేకపోయినా దేవునికి ఎప్పుడు నుండో పరిచయం. ఒక్క క్షణం. ఈయన సిఇఓగా మారాలంటే ఈయన కెపాసిటీ ప్రకారం కనీసం MBA అన్న ఉండాలా, కనీసం PG అన్న ఉండాలా. అసలు ట్రైనింగే లేదు. 13 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని కూర్చోబెడితే ఎలా ఉంటుందో చూడండి అని ఆలోచించలా. కాలలార్థం చెప్పగలిగాడు. దేవుడి శక్తితో అద్భుతంగా పరిపాలించగలడు అనుకున్నాడు, అంతే. చదువుకు తగ్గ ఉద్యోగం కాదు, చదువుకు మించిన ఉద్యోగం ఇప్పించాడు. నీకు ఎప్పుడు తెలవని అధికారులు నిమిషాల్లో పరిచయమైన ఈ స్థితిని మార్పించబోతున్నాడు ఆయన. ప్రభుత్వాధికారులు పరిచయమైన ఈ స్థితిని మార్చబోతున్నాడు ఆయన. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు అతను. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడు యోసేపుని ఎలా దీవించాడంటే అన్నయ్యలు గుర్తుపట్టలేనంత విధంగా దేవుడు దీవించాడు. ఆ కాలములో ఈజిప్ట్ దేశములో ఎవడో ఉన్నత స్థానానికి వచ్చిన ఒక్కొక్కళ్ళకి 3 భార్యలు 4 భార్యలు. ఆ 4 భార్యలు అఫీషియల్, మిగతా వాళ్ళు తెలవకుండా అలాగుంటారు. ఐగుప్త దేశం యొక్క ప్రధాన పూజారి కుమార్తెనిస్తే కుమార్తెతో అడిగాడంట, మీ ఆయన ఎలాగుంటున్నాడని. అంటే దానికి అర్థం ఏంటంటే అందరిలాగా అని అంటే అన్నాడు, లేదు డాడీ, వాళ్ళ దేవుడు పరిశుద్ధుడంట. పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధంగానే ఉండాల. మరణించేదాకా ఆ ఒక్క భార్యతోనే ఉన్నాడు యోసేపు. తన భార్య వాళ్ళ నాన్న అన్నాడంట, ఐగుప్త దేశంలో ఎవరన్నా పరిశుద్ధంగా ఉండాలి అంటే మన చట్టం వలన, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ వలన కాదు, యోసేపు దేవుణ్ణి వెంబడిస్తే మనం కూడా పరిశుద్ధంగా ఉండగలం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? CEO ఈ పగటి వేళ అదే దేవుడు నీకు కూడా కార్యం చేయగలడా? నర్సాపూర్లో ఉజ్జీవ కూటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను ఆహ్వానించారు ఒక పాస్టర్ గారు. ఆయన కువైట్లో వ్యాపారవేత్త. ఇండియా ఆయన కువైట్లో వ్యాపారవేత్త. కువైట్లో వ్యాపారం చేస్తూ ఎవాంజలిస్ట్గా ఉన్నాడు. నర్సాపూర్లో మీటింగ్ పెడితే ఏసే కృపలన నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను వెళ్తే నాకు ముందల ఆయన సాక్ష్యం చెప్పాడు. అమ్మ నాయన, ఏంటి నాయన దేవుడా, ఇంతగా ఒక వ్యక్తిని నువ్వు హెచ్చించగలవా అనుకున్నాను అని. ఎలాగా ఆయన చెప్పిన సాక్ష్యం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
ఎక్కడ కూడా అన్ని గంటలు ఉన్నాం. వాళ్ళ ఇంటికాడ రాత్రి 1:30 దాకా ఆయన సాక్ష్యం వింటూనే ఉన్నాను. ఆయన చెప్తున్న సాక్ష్యం, ఆకువీళ్ళలో జన్మించాను, అమ్మా నాన్న విడిపోయారు, అమ్మ ఇంకొక పురుషుడిని వివాహం చేసుకుని వెళ్ళిపోయింది, నాన్న ఇంకొక స్త్రీని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. నన్ను మా నాయనమ్మ పెంచింది. గారాభంగా పెంచడం వలన మాట వినకుండా అయిపోయా. నాకు 7 స్నేహితులు. 7 స్నేహితుల్లో 3 యాక్సిడెంట్ అయి చనిపోయారు. 4కి ఎయిడ్స్ రోగం వచ్చింది. దాంట్లో నేను. ఆ 4లో 3 చచ్చిపోయారు. నేను కూడా చచ్చిపోతాను అనుకుని మందిరానికి వెళ్ళి నా పేరు, ఆయన పేరు పల్లెం యేసురత్నం. పల్లెం యేసురత్నం. ఆయన అన్నాడు, నా పేరు పల్లెం యేసురత్నం, నామకార్థ క్రైస్తవుణ్ణి. చర్చికి వెళ్ళిపోయి, నాయన 3 ఫ్రెండ్స్ యాక్సిడెంట్లో చనిపోయారు, నాయన 3 ఎయిడ్స్ రోగంలో చనిపోయారు, నాకు ఎయిడ్స్ రోగం ఉంది, నేను చచ్చిపోతా, నన్ను బతికించవా, నన్ను బతికించవా, నన్ను బతికించవా, నన్ను బతికించవా. ప్రార్థన చేశాడు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను. దేవుడు నన్ను కనికరించాడు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. సున్న పని చేస్తానా, పెయింట్ పని చేస్తానా, వెల్డింగ్ షాప్లో చేస్తానా, రకరకాల షాపులో చేస్తానా, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, ఇలాంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు కువైట్లో ఆఫర్ వచ్చింది. ఒక స్వీపర్గా నాకు ఆఫర్ వచ్చింది, కాఫీ బాయ్గా ఆఫర్ వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పా కువైట్లో ఉద్యోగం వచ్చిందని. ఏ ఉద్యోగం అని చెప్పలా. కువైట్కి వెళ్ళాను. కువైట్కి వెళ్ళి నేను అడుగు పెట్టిన 2 నెలలకే ఆ కువైట్ సేటు పెద్ద అంగీ ధరించుకుని ఉంటారు చూసారా, ఇలా కట్టుకొని అన్నాడు, కంపెనీ దివాలెత్తింది, ఏ దేశం నుండి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. దేవుడా, నేను అడుగు పెట్టిన శుభవేళ ఇలాంటి ఘనకార్యం జరిగింది ప్రభువా. అప్పులు చేసుకొని వచ్చా, నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా. అమ్మేమో అలా వెళ్ళిపోయింది, నానేమో అలా వెళ్ళిపోయాడు, మా నాయనేమో చచ్చిపోయింది, నేనేమో ఎయిడ్స్ రోగంతో. నువ్వు నన్ను కనికరించావు, నన్ను ఇక్కడికి నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఇప్పుడు ఎక్కడికి నేను వెళ్ళాలా? ఆ రాత్రి పడుకోగా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, వెళ్ళి అరబ్ సైడ్కి చెప్పు, ఆ కువైట్ సైడ్కి చెప్పు, 3 నెలల్లో ఈ వ్యాపారాన్ని అభివృద్ధిపరచబోతున్నాడు అని. ఉండండి, ఈయన వెళ్ళింది స్వీపర్గా, కాఫీ బాయ్గా, కనీసం ఆయన ముఖం చూడటం కూడా కుదరదు. అలాగ ఉంటుంది వాళ్ళకి సెక్యూరిటీ, అలాగ ఉంటుంది. ఆయన ముఖం కూడా చూడటం కుదరదు. పైన అధికారితో అన్నాడంట, దేవుడు ఇలా చెప్పాడంటే, ఆయన నమ్మడా బాబు, మన యేసు ప్రభు నమ్మడా, నువ్వు ఊరక నువ్వు ఇంటికి వెళ్ళపోకుండా, సూట్ కేసు సర్దుకోకుండా, నువ్వు యేసు ప్రభు చెప్పాడంట పెట్టే ఎలా అన్నాడంట. ఇంకొకరు అడిగాడంట, వెళ్ళు అన్నాడంట. ఒక ఆయన అన్నాడంట, సరే నేను తీసుకెళ్తాను ఉండని. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆయనకి అరబీ భాష తప్ప వేరే ఏం రాదు. ఏంటన్నాడు, పక్కన వాళ్ళతో తర్జుమా చేపించాడు. సార్, నా దేవుడు ఈ మాట చెప్పన్నాడు సార్. ఏంటిది అన్నాడు. ఏ దేవుడు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు. ఈయనకి పెద్దగా తెలుసు కానీ గొప్పతనం కదా. ఏం చెప్పమన్నాడు. ఎవరిని పంపించొద్దు అన్నాడు. 3 నెలల్లో ఈ వ్యాపారాన్ని అభివృద్ధిపరచబోతున్నాడు అన్నాడు. అంటే ఏంటి, 3 నెలలు ఎవరికి ఇవ్వమంటావు జీతం, ఎక్కడి నుండి ఇవ్వమంటావు జీతం? లేదు సార్, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలా, ఎవరిని పంపించొద్దు అన్నాడు సార్ 3 నెలలు. ఆయన చెప్పటం ఈయనకి ఏదో అనిపించిందంట. సరే 3 నెలలు ఎవరిని పంపించను, ఉద్యోగం మీకు జీతాలు ఇస్తానన్నాడంట. ఉన్న పనులు చేయించుకొచ్చాడంట. 3 నెలల లోపల 300 మంది వర్కర్లు ఉన్న వాళ్ళు 615గా మారారు. ఉండండి, ఇప్పుడు చెప్పలు కొట్టాలి, ఇప్పుడు చెప్పలు కొట్టాలి. ఆ కువైట్ స్టేట్ అన్నాడంట, ఆయన పిలిచినండి అన్నాడు. ఆయన పిలిచినండి అన్నాడంట. నీ పేరేంటి అన్నాడంట. పల్లెం యేసురత్నం అన్నాడట. వాళ్ళకి మన పేర్లు తిరగవు. అరబ్బులో ఇది అన్నాడు. ఏంటిది ఏంటిది ఈయన అన్నాడట. అదేం పేరయ్యా, పల్లెం యేసురత్నం అన్నాడట. యేసురత్నం అంటే బాగుండేది, మళ్ళీ ఇంటి పేరు కూడా తగిలిస్తాలి, మరి ఏం చేస్తాం. పల్లెం యేసురత్నం అన్నాడట. ఇదిగో ఏం చదివావు అన్నాడంట. 6th క్లాస్ సార్ అన్నాడట. ఏమొచ్చు భాష అన్నాడు. తెలుగు సార్ అన్నాడట. హిందీ, ఇంగ్లీష్, నువ్వురా భుజమే చేసి అన్నాడంట.
ఈ 600 మందికి CEO నువ్వే అన్నాడు. అంటే నేనేం చేయాలన్నాడంట. నాకేం తెలియదు, నువ్వు చెప్పావు, నువ్వు చెయ్యి. నీ దేవుడు నీతో చెప్పించాడు. అంతా అయిపోయింది. పంపిస్తుంటే ఫిలిప్పీన్స్ వాళ్ళు వచ్చారంట, కొరియా వాళ్ళు వచ్చారంట, ఇండియన్స్ వచ్చారంట, జపానీస్ ఉన్నారంట. వాళ్ళందరికి మించి 6వ తరగతి చదివినోడిని CEOగా చేసి నువ్వే చేయాలనంట. సార్ నాకు ఇది అరబీ రాదు సార్ అనంట. నాకు తెలవదు, నీ దేవుణ్ణి అడిగి నువ్వు చేసుకో. ఉండండి. ఆయన అంటాడంట, నాకు ఈ 600 మందిని ఎలా మెయింటైన్ చేయాలి నాకు అర్థం కావట్లా. 300 మందికి టెన్షన్ పుట్టేస్తుంది. ఇప్పుడేమో ఇంతగా బుద్ధిపరచు, నా తెలదు, నువ్వు చూసుకోనంట. సార్ బ్యాచిలర్స్ అందరు కలిసి బంకు పెట్లో ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన అలా అంటున్నాడంట. నీకు అది వద్దు, నేను క్వార్టర్స్ ఎత్తనా, ఎల్లు. ఉండండి. ఇప్పుడు చెప్పలేడు, నీ భార్యను తెచ్చుకో, నీ పిల్లల్ని తెచ్చుకో, మెర్సిడెస్ బెంజ్ కార్ ఇస్తానా, ఎల్లు. సార్ నడపటం రాదు సార్, నేర్పుతా. ఉండండి. 615 సంవత్సరం అవగానే 1000 మంది వర్కర్లు అయ్యారు. 2వ సంవత్సరానికి 2000 అయ్యారు. 10వ సంవత్సరానికి 2017 కల్లా 10,000 మంది వర్కర్స్ అయ్యారు. ఇప్పుడు చప్పలు కొట్టాలి. అమెరికా నుండి వస్తే ఈ అరబ్ గారికి మాటలు రావు, మనోడు మాట్లాడతాడు ఇంగ్లీష్లో, మనోడు మాట్లాడతాడు అరబ్తో. ఇప్పుడు ఆమె అనాలి, ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ. అసలు ఆయన సాక్ష్యం చెప్తుంటే మీరు కనీసం ఇలాగనే చూస్తున్నాను నేను. ఆపలా అలా నోరు తెరిసే ఉన్నా అనంటే, ఆర్ యు రెడీ. అమెరికాలో ఉన్న కంపెనీ వాళ్ళు, కొరియాలో ఉన్న కంపెనీ వాళ్ళు, యూకేలో ఉన్న కంపెనీ వాళ్ళు ఈ కువైట్ స్టేట్ని అడిగారంట, సార్ మీ CEO MBA లేదు, PG కోర్సు లేదు, ఈయన్ని CEO ఉంచారంటే బాబు అంటే ఈయన అన్నాడంట, ఇలా దేవుడు ఇలా చేశాడా. నేను వెళ్ళిన మీటింగ్లో గుంటూరు రేంజ్ IG ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంజయ్ సార్ అక్కడికి వచ్చారు. నా పక్కన ఆయన ఉన్నారు. దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పట్లా. ఆయన పక్కన నేనున్నాను, IG గారి పక్కన నేనున్నాను. మేము కలిసి అక్కడ భోజనం చేస్తుండగా ఆయన ఏం చెప్తున్నాడంటే, స్టేజీ మీద భోజనం చేయకముందు స్టేజీ మీద ఈ IG గారు కువైట్కి వెళ్ళి ఈ కువైట్ సెట్తో మాట్లాడితే, సార్ 6వ తరగతి ఎలా పెట్టుకున్నారు సార్ CEOగా. ఈయన లేచాడంట, మై హార్ట్ ఈజ్ ఇన్ హిమ్, మై హార్ట్ ఈజ్ ఇన్ హిమ్, మై హార్ట్ ఈజ్ ఇన్ హిమ్, మై హార్ట్ ఈజ్ ఇన్ హిమ్. నా గుండె ఆయనలో ఉంది అంతే. ఇప్పుడు ఉండండి, ఆర్ యు రెడీ. ఇప్పుడు నేను నా ఆరాటం ఎర్రక ఎయిడ్స్ రోగం తగ్గిందా అన్న. ఎయిడ్స్ రోగం తగ్గిందా అంటే, నా సోఫా పక్కన కూర్చున్న పల్లెం యేసురత్నం గారు నా చెయ్యి మీద చెయ్యేసి, పాస్టర్ గారు నేను వెళ్ళింది కువైట్, నేను వెళ్ళింది ఇంగ్లాండ్, నేను వెళ్ళింది అమెరికా, నేను వెళ్ళింది ఆఫ్రికా. మీకు తెలుసా, ఈ పాస్పోర్ట్లో కానీ ఉద్యోగంలో కానీ HIV పాజిటివ్ ఉందని ఇండియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, అది HIV పాజిటివ్ లేదనొచ్చు, కానీ కువైట్ వాళ్ళని మోసం చేయలేం, దుబాయ్ వాళ్ళని మోసం చేయలేం, UK వాళ్ళని మోసం చేయలేం, కెనడా వాళ్ళని మోసం చేయలేం, అమెరికా వాళ్ళని మోసం చేయలేం. ఇన్ని దేశాలకు తిరగడానికి కారణం తెలుసా, HIV పాజిటివ్ నాకు లేదని దేవుడు రుజువుపరిచాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నేను నోరు తెరిచి, IG గారు నాతో ఏమన్నారు తెలుసా, యోసేపుని బైబిల్లో చూసాం, కల్లారా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం పల్లెం యేసురత్నం. చప్పట్లు కొడుతుండగా ఈ పగటి వేళ ఉద్యోగం లేని నిన్ను నా దేవుడు నీ స్థాయిని మార్చగలడు ఆయన, నీ పదవిని మార్చగలడు ఆయన. ఈ రోజున దేవుని వైపు తిరుగు, ప్రభుత్వం వాళ్ళ వైపు కాదు. ఆమేనండి. కలెక్టర్ ఆఫీస్ ముందల కాదు, IPS ఆఫీసుల ముందల కాదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ఎంపీలు కాదు, యేసు వైపు తిరుగు. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఈ రోజున నేను సరదాగా ప్రసంగం చేయలా. ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ, ఆర్ యు రెడీ. యోసేపుకు చేసింది పల్లెం యేసురత్నం గారికి నా దేవుడు రిపీట్ చేశాడు. నీకు రిపీట్ చేస్తాడు, నీకు రిపీట్ చేస్తాడు,
నాకు రిపీట్ చేస్తాడు, మన కుటుంబం మన పిల్లలకు రిపీట్ చేస్తాడు. ఉద్యోగం లేని వాళ్ళు ఎవరున్నారు? మీ కుడి హస్తాలు పైకెత్తండి. వాళ్ళు ఎదరికి రండి. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్య, యోసేపు బానిస ఉన్నతమైన ఉద్యోగాన్ని అనుగ్రహించావు. తన 30th ఇయర్ నుండి సర్వీస్కి ఎంటర్ అయ్యాడు. మరణించేదాకా సర్వీస్లోనే ఉన్నాడు. ఉద్యోగం లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఉద్యోగం లేకపోయినా అనుభవించలేని వాళ్ళు. 3 CEO కావాలి. CEO కోసం పబ్లిసిటీ చేయరు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు రహస్యంగా వెతుకుతారు. యెహోవా కన్నులు నమ్మకస్తులు ఎక్కడున్నారా అని ఎదుగుతున్నాడు ఒక CEO కోసం. యోసేపు కన్నులు, దేవుని కన్నులు యోసేపు మీద పడినాయి. ఫరో ద్వారా కనిపించేటట్టు చేశాడు, CEO చేశాడు. పరిశుద్ధాత్మ దేవా, ఈ పగటి వేళ పనికిరానా నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. యేసయ్య అని వాడు నీకు మహిమ. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.